హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పవర్ పాయింట్లో కొన్ని యానిమేషన్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు డయాసిస్ సిస్టమ్ అనేటువంటి డయాగ్రామ్ ఉంది. దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పర్టికులర్ పాయింట్ పైన క్లిక్ చేసినప్పుడు యానిమేషన్ వచ్చే విధంగా ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ విధంగా పాయింట్ పైన క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి యానిమేషన్ రావడం, మళ్ళీ పక్కన క్లిక్ చేయగానే వెళ్ళిపోవడం. పర్టికులర్ అంటే మనం ఏ పార్ట్ని చూపించాలనుకుంటున్నామో దాన్ని క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి పెద్ద ఇమేజ్ జూమ్ అయ్యి వచ్చింది. అదేవిధంగా అది దాని పేరు కూడా అపెండిక్స్ అని, లివర్ అని, స్టమక్ అని ఇక్కడ మనకు వాటి లేబులింగ్ కూడా వచ్చింది. అట్లాగే ఈ విధంగా పక్కన ఒక లిస్ట్ పెట్టి మనం పర్టికులర్ పార్ట్ని చూపించడం కోసం కూడా, హైలైట్ చేస్తూ చూపించడం కోసం కూడా ఇది వాడడానికి అవకాశం ఉంటుంది. చూడండి, అన్ని హైడ్ చేశాను. మళ్ళీ మనం పర్టికులర్ పార్ట్ని ఏది చూపించాలనుకుంటే దాన్ని హైలైట్ చేసి చూపించడం విత్ లేబుల్ అనేటువంటిది మనం చేయవచ్చు. అయితే మన యానిమేషన్ కోసం అవసరమైనటువంటి ఇమేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ముందుగా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం. అయితే ఇక్కడ వికీ కామన్స్లో మనకు CC0 ఇమేజెస్ దొరుకుతాయి. కొన్ని CC3 కూడా, 3.0 కూడా, అంటే ఆ ఇమేజ్ వాడినట్లయితే మనం వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అట్లా కూడా కొన్ని ఉంటాయి. అయితే ఇక్కడ మొదట వికీ కామన్స్లో మనం డయాసిస్ సిస్టమ్ అనేటువంటిది నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే చాలా వచ్చాయి. వచ్చిన తర్వాత ఒక ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే విత్ లేబులింగ్ ఆల్రెడీ ఇమేజ్ ఉంది. ఇది కాకుండా కిందికి వెళ్ళినట్లయితే ఈ ఇమేజ్ యొక్క చాలా వర్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అలా ఇక్కడ C అని క్రాస్ చేసి ఉంది, అంటే ఎలాంటి కాపీ రైట్స్ లేవని. ఇది మనం ఫ్రీగా వాడుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది, రీయూజింగ్ దిస్ ఫైల్ అనేటువంటిది. తర్వాత కిందికి చూసినట్లయితే ఇక్కడ మనకి ఇంగ్లీష్ లేబులింగ్తో ఉన్నటువంటి ఇమేజెస్ ఉన్నాయి. అదేవిధంగా ఇంకా కిందికి వెళ్తే వితౌట్ లేబుల్స్ అని కూడా ఉంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి వితౌట్ లేబుల్స్ మనం తీసుకుంటాం. అలాగే లేబులింగ్ కూడా కావాలంటే లేబులింగ్ ఉన్న ఇమేజ్ కూడా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వితౌట్ లేబులింగ్ ఉన్నటువంటి ఇమేజ్ని మనం పెయింట్ బ్రష్లో ఓపెన్ చేసుకుంటాం. ఇమేజ్లోని ఒక్కొక్క పార్ట్ని మనం పక్కన కాపీ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడు ఇది మళ్ళీ కాపీ చేసి చూపిస్తాను. మనం కాపీ చేయడం కోసం ఇక్కడ మనం పర్టికులర్ పార్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని మనం డ్రాగ్ చేసినప్పుడు అది ఇమేజ్ కాపీ పక్కన వస్తుంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ దగ్గర షిఫ్ట్ పట్టుకొని ట్రయాంగిల్ దగ్గర మనం డ్రాగ్ చేసినట్లయితే ఆ ఇమేజ్ పెద్దగా అవుతుంది. చూడండి ఈ విధంగా. అట్లాగే అన్ని పార్ట్స్ని మనకి ఏ పార్ట్ కావాలో వాటి అన్నిటిని కూడా కాపీ చేసుకోవడం జరిగింది. చూడండి, ఇంకొక పార్ట్ నేను చేస్తున్నాను. ఈ పార్ట్ నేను కాపీ చేస్తాను. సెలెక్ట్ చేసుకొని కాపీ పట్టుకొని డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత ఈ మూల పైన పట్టుకొని మనం డ్రాగ్ చేసినప్పుడు ఇది కొంచెం పెద్దగా అవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఇమేజెస్ అన్ని కూడా మనం రెడీ చేసుకుంటాం. అంటే ఒక బ్లాంక్ ఇమేజ్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ పార్ట్స్, జూమ్ చేసినటువంటి పార్ట్స్ మనం రెడీ చేసుకుంటాం. ఇదంతా కూడా పెయింట్ బ్రష్లోనే ఉంది, ఇంకా వాటిని మనం పవర్ పాయింట్లోకి తీసుకెళ్ళలేదు. ఇది ఫస్ట్ మనం రెడీ చేసుకోవాల్సినటువంటివి. ఈ విధంగా బ్లాంక్ ఇమేజ్ రెడీ చేసుకున్న తర్వాత దాన్ని మనం పవర్ పాయింట్లోకి తెచ్చుకుంటాం. అంటే డైరెక్ట్గా అక్కడ కాపీ చేసుకొని, అంటే ఇది డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని దీన్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయవచ్చు. ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు. లేదా దాన్ని ఇమేజ్ని అక్కడి వరకు సేవ్ చేసుకొని, అంటే మనకు కావాల్సినటువంటి పార్ట్ వరకు దాన్ని సేవ్ చేసుకొని దాన్ని ఇన్సర్ట్ ఇమేజ్ అని కూడా, ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్స్లోకి వెళ్ళి మనం ఆ ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకున్నాం. పిక్చర్ రెడీగా ఉందనుకోండి. దీనికి ఇప్పుడు మనం పాయింట్స్ ఇవ్వాలి. పాయింట్స్ అంటే మనం ఏ పార్ట్ని చూపించాలనుకుంటున్నామో వాటిని మనం ముందుగా ఐడెంటిఫై చేయడం కోసం వాటిని ఒక బటన్స్ లాగా, చిన్న బటన్స్ లాగా మనం వాటికి సెట్ చేద్దాం. దీనికోసం మనం ఇన్సర్ట్లో వెళ్ళి షేప్స్లో సర్కిల్ షేప్ ఉంది కదా, ఈ సర్కిల్ షేప్ తీసుకున్నాను, ఓవల్ షేప్ తీసుకున్నాను. తీసుకొని మనకి ఏ పార్ట్ని హైలైట్ చేయాలనుకున్నామో దానిపైన ఇది డ్రా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ పార్ట్ పైన నేను హైలైట్ చేయాలనుకున్నాను. చూడండి, ఈ విధంగా డ్రాగ్ చేశాను. మనం షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే రౌండ్గా వస్తుంది. చూడండి, షేప్స్లో ఓవల్ షేప్ తీసుకొని షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసినప్పుడు అది రౌండ్ షేప్ వచ్చేస్తుంది. అంటే పర్టికులర్ పాయింట్ చూపించడం కోసం పెట్టాము. ఈ విధంగా ఒక షేప్ డ్రా చేసాం. షేప్ డ్రా చేసిన తర్వాత దీన్ని ఏం చేద్దామంటే, ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఇమేజ్ హైడ్ అయిపోయింది కాబట్టి ఆ ఇమేజ్ కూడా కనిపించాలంటే దాన్ని కొద్దిగా ట్రాన్స్పరెంట్ చేయాలి. దీనికోసం మనం ఈ షేప్ పైన రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ షేప్స్ అనే దాంట్లోకి వెళ్దాం. ఫార్మాట్ షేప్స్ అనేటువంటిది ప్యానెల్ సైడ్లో ఓపెన్ అయింది.
ఈ ఓపెన్ అయినటువంటి ఫార్మాట్ షేప్స్ ప్యానెల్ ఏదైతే ఉందో దీంట్లో మనకు ఫిల్ ఆప్షన్ ఉంది చూడండి. ఫిల్ క్లిక్ చేసిన తర్వాత సాలిడ్ ఫిల్ అది అలాగే ఉంచుతాం. అంటే ఇక్కడ లోపల ఏ కలర్ ఉందో ఆ కలర్ ఇది సెలెక్ట్ చేసుకున్నటువంటిది. ఇది చూడండి, కలర్ కూడా మార్చవచ్చు. ఈ విధంగా మనం వేరే కలర్ తీసుకున్నాం. ఇక్కడ ఈ కలర్ తీసుకున్నాను. తర్వాత ట్రాన్స్పరెన్సీ, ఈ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది మనం పెంచాలి. పెంచితే అప్పుడు వెనకాల ఉన్నటువంటి ఇమేజ్ కూడా కనిపిస్తుంది. చూడండి, లోపల ఉన్నటువంటి ఇమేజ్ మనం జూమ్ చేసి చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా ఒక పార్ట్ పైన మనం లేబులింగ్కి రెడీగా ఒక బటన్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఎక్కడైతే ఉందో దాన్ని చేయడం కోసం మళ్ళీ మనం ఇన్సర్ట్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా దీన్ని పట్టుకొని కంట్రోల్ ప్రెస్ చేసి, కీబోర్డ్ పైన కంట్రోల్ ప్రెస్ చేసి మనం డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసి ఇక్కడ చూడండి ఈ పార్ట్ పైన నేను పెట్టాను. మళ్ళీ దీని నుంచి ఇంకొకటి డ్రాగ్ చేస్తున్నాను ఈ విధంగా. అట్లాగే ఇంకొక పార్ట్ దీన్ని పట్టుకొని ఈ విధంగా, అలాగే ఇంకొక పార్ట్ చూడండి. అంటే మనకి ఎన్ని కావాలనుకుంటామో అన్ని పార్ట్స్ వరకు మనం ఈ విధంగా దాన్ని డ్రాగ్ చేసుకుంటాం. చూడండి, ఈ విధంగా మనకి ఎన్ని పార్ట్స్ కావాలో అన్ని పార్ట్స్కి మనం దీన్ని డ్రాగ్ చేసాం. మనం ఏ పార్ట్ చూపించాలనుకుంటే ఆ పార్ట్కి ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత వీటికి పర్టికులర్గా మనం ఐడెంటిఫికేషన్ కోసం ఏం చేస్తామంటే వీటికి నేమ్స్ ఇస్తాం. అంటే ఏ పార్ట్ అనేటువంటిది నెంబర్ కానీ నేమ్స్ కానీ మనకి ఏది ఈజీ అనిపిస్తే ఆ విధంగా చేయొచ్చు. దానికోసం ఏం చేస్తామంటే సెలెక్ట్ అనేటువంటి, ఇప్పుడు హోమ్లో ఉన్నప్పుడు రైట్ సైడ్లో చూస్తే సెలెక్ట్ ఆప్షన్ ఉంది. సెలెక్ట్లో సెలెక్ట్ పెయిన్ అనేటువంటిది మనం క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే ఈ లాస్ట్లో చూడండి సెలెక్ట్ పెయిన్ వచ్చింది. నేను ఇది ఫార్మాట్ ప్యానెల్ అనేటువంటిది క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఇది సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఓవల్ 31 అని ఉంది. అది మనకు 31 అంటే కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి 1 అని ఇద్దాం మనం. అంటే పైనుంచి కిందికి వరుసగా 1 2 3 4 ఇద్దాం. అట్లా సెకండ్ ఇక్కడ దీనికి 2 ఇద్దాం. జస్ట్ దానిపైన డబుల్ క్లిక్ చేసి దాని పేరు మారుస్తున్నాను. ఇక్కడ 3 ఇస్తున్నాను. అంటే దీనిపైన డబుల్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసి దానికి 3 ఇచ్చాను. లేదా పేరు కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీని పేరు ఇస్తాను నేను. చూడండి, అంటే మొత్తం పేరు కూడా ఇచ్చుకుంటే మనకు అది ఈజీగా ఐడెంటిఫికేషన్, నెక్స్ట్ ఆ బటన్ దేనిది అనేటువంటి తెలియడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా చూడండి. నెక్స్ట్ దానికి నేను 5 నెంబర్ ఇచ్చాను. ఆ తర్వాత 6 ఇస్తున్నాను. పేర్లు అయినా ఇవ్వచ్చు లేదా నెంబర్స్ మనకి ఎట్లా ఈజీ ఉంటే అట్లా ఇవ్వచ్చు. ఇది 8 ఇస్తున్నాను. ఆ తర్వాత 9. ఈ విధంగా 9 పార్ట్స్ని మనం ఇందులో ఇచ్చాం. ఈ పిక్చర్ అంటే దీని పేరు, ఈ ఇమేజ్ సంబంధించినటువంటి పేరు కాబట్టి అది వదిలేస్తాం. ఈ విధంగా మనం బటన్స్ రెడీ చేసుకున్నాం. బటన్స్ వాటికి పేర్లతో సహా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు వచ్చేటువంటి యానిమేషన్ ఏదైతే ఉంటుందో లేబుల్ అనేటువంటిది, లేబుల్ అండ్ జూమ్ చేసేటువంటి ఇమేజ్ అది కావాలి కాబట్టి మనం దాన్ని రెడీ చేసుకుందాం. దీనికోసం సేమ్ మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్లో వెళ్ళొచ్చు, లేదా హోమ్లో కూడా మనకు కొన్ని షేప్స్ రెడీగా ఉంటాయి. ప్రతిసారి అందులోకి వెళ్ళకుండా ఇక్కడనే మనం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా కొన్ని రెగ్యులర్గా వాడే షేప్స్ ఉన్నాయి. ఇందులో మనకు ఓవల్ షేప్ కానీ, లైన్ కానీ, తర్వాత కనెక్టింగ్ లైన్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి. దీంట్లో మనం ఫస్ట్ ఓవల్ షేప్ తీసుకుందాం. ఓవల్ షేప్ తీసుకొని మనకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ మనం డ్రా చేసుకొని, అంటే వచ్చేటువంటి ఇమేజ్ జూమ్ ఎంత ఉండాలి అనేటువంటి సెలెక్ట్ చేసుకొని దాన్ని రెడీ చేసుకున్నాం. ఇది రెడీ చేసుకున్న తర్వాత దీనికి కనెక్టర్, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లేబుల్ చూపించినట్టుగా ఉండాలి కాబట్టి కనెక్టర్ ఒకటి మనం డ్రా చేద్దాం. హోమ్లోనే చూడండి కనెక్టర్ బటన్ ఉంది. ఇది క్లిక్ చేసి మనము ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, నేను జూమ్ చేస్తున్నాను. ఇది ఎప్పుడైతే ఈ కనెక్టర్ అనేటువంటిది మనం క్లిక్ చేసి మనం దీనిపైకి రాగానే డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. అంటే ఏ డాట్ దగ్గర స్టార్ట్ చేయాలో అక్కడ క్లిక్ చేయాలి. మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఎక్కడి వరకు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఓవల్ షేప్ కూడా మళ్ళీ అదే విధంగా వచ్చాయి చూడండి, డాట్స్ వస్తున్నాయి చూడండి. దాంట్లో మనకి ఇక్కడ ఇస్తున్నాను, ఆ డాట్ దగ్గర వదిలేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది జస్ట్ లైనే కాకుండా మనం ఎటు జరిపినా అది అట్లా ఫిక్స్డ్గా ఉంటుంది చూడండి ఈ విధంగా. తర్వాత మనం అడ్జస్ట్ చేసినప్పుడు కూడా అది అట్లాగే ఫిక్స్డ్గా ఉంటుంది. ఇలా లేబులింగ్ అనేటువంటిది, దీనికి సంబంధించినటువంటి లేబుల్ వచ్చిన తర్వాత ఈ లైన్ని కొంచెం చూడండి ఏం చేసాం మనం. మళ్ళీ ఒకసారి చూడండి, దీంట్లో మనం కనెక్టర్ తీసుకొని దీనిపైకి వచ్చి
ఎక్కడైతే మనం స్టార్ట్ కావాలో అక్కడ క్లిక్ చేసి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి నెక్స్ట్ ఈ ఓవల్ షేప్ పైన వెళ్ళి ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసాం. క్లిక్ చేసి రెండు జాయిన్ అయిపోయాయి. ఈ విధంగా లేబుల్కి సంబంధించినటువంటిది ఒక మెయిన్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకొద్దిగా చేంజ్ చేస్తాం. ఈ లైన్ అనేటువంటిది కొంచెం థిక్గా చేద్దాం. ఇది డబుల్ క్లిక్ చేస్తే మనకు దానికి సంబంధించిన ఫార్మాట్ విండో ఓపెన్ అయింది. దీంట్లో అవుట్ లైన్ కొంచెం పెంచుదాం, మనం వైట్ పెంచేద్దాం. కొద్దిగా హైలైట్ అయ్యి కనిపించే విధంగా మనం చేసాం. దాన్ని కలర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని అట్లాగే ఉంచవచ్చు. విడ్త్ మాత్రం పెంచాను ఇక్కడ ఇట్లా. తర్వాత దీనికి సంబంధించి ఇప్పుడు లోపల బ్లూ కలర్తో ఫిల్ అయి ఉంది. ఇక్కడ మనకి ఇమేజ్ రాలేదు. ఇంకా ఆ ఇమేజ్ రావాలంటే ఎట్లా, మరి ఇమేజ్ రావాలంటే మనం దానికోసం నెక్స్ట్ ఎలా చేయాలనేటువంటి చూద్దాం. అయితే ఇప్పుడు ఇది క్లిక్ చేయగానే మనకు యారో వచ్చి ఆ తర్వాత లేబుల్కి సంబంధించినటువంటి ఇమేజ్, అందులో టెక్స్ట్ కూడా వస్తుంది కదా. అయితే ఇలా వచ్చేటప్పుడు ఏవే పార్ట్స్ వస్తాయి, ఒకటి యారో, తర్వాత ఇక్కడ ఓవల్ షేప్, ఇందులో ఇమేజ్, ఆ పైన దాని లేబుల్. కాబట్టి ఇక్కడ మనం లేబుల్ కూడా ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లేబుల్ ఇన్సర్ట్ చేద్దాం. మనం ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకొని లేబుల్ని మనం ఇక్కడ డ్రా చేస్తున్నాను. లేబుల్ 1 ఇచ్చాను. ఈ లేబుల్ 1 అని ఎందుకు ఇచ్చా అంటే తర్వాత మనం మిగతా వాటన్నిటి కూడా లేబుల్స్ మనం సెట్ చేసుకున్నప్పుడు దేని పేరు దానికి ఇద్దాం. ఫస్ట్ అయితే లేబుల్ 1 అని ఇచ్చాను, తర్వాత మనం మార్చుకున్నాము. ఈ విధంగా మనం ఫాంట్ కానీ అది ఎలా ఎంత సైజు ఉండాలి, పేరు అనేటువంటిది ఇవన్నీ మనం సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 ఐటమ్స్ చూడండి. ఇక్కడ ఈ యారో, తర్వాత ఇది ఓవల్ షేప్, తర్వాత టెక్స్ట్ బాక్స్, మూడింటిని కలిపి గ్రూప్ చేయాలి. వీటిని మనం ఏం చేయాలంటే ఫస్ట్ యారో పైన క్లిక్ చేసి ఆ తర్వాత కంట్రోల్ పట్టుకొని ఓవల్ షేప్ పైన క్లిక్ చేస్తాం, ఆ తర్వాత లేబుల్ పైన క్లిక్ చేస్తాం. ఇప్పుడు 3 సెలెక్ట్ అయ్యాయి. సెలెక్ట్ అయిన తర్వాత మనం ఫార్మాట్లోకి వెళ్ళి పైన గ్రూప్ అనే ఆప్షన్ ఉంది చూడండి, గ్రూప్ అనేటువంటిది క్లిక్ చేయాలి. ఇదైనా క్లిక్ చేయవచ్చు, లేదా మనం కీబోర్డ్లో Ctrl+G ప్రెస్ చేసినా కూడా అవన్నీ కలిపి ఒక గ్రూప్గా మారుతాయి. ఎందుకు గ్రూప్గా చేయాలి అని అంటే మనం యానిమేషన్లో ఆ పార్ట్ అంతా కూడా రావాలి కాబట్టి గ్రూప్ చేస్తాం. ఈ గ్రూప్లో మనం ఈ బటన్ని ఇంక్లూడ్ చేయము, కేవలం ఈ యారో, ఓవల్ షేప్, తర్వాత లేబుల్ మాత్రమే మనం గ్రూప్ చేస్తున్నాం. చూడండి, ఇది గ్రూపింగ్ అయిపోయింది. ఈ విధంగా లేబుల్కి సంబంధించినటువంటి మెయిన్ పార్ట్ అనేటువంటిది మనం కంప్లీట్ చేసాము. ఇప్పుడు దీన్ని డిఫరెంట్ పార్ట్స్లోకి మనం ఇమేజ్ లాగా ఎలా చేసుకోవాలి, ఇమేజెస్ అందులోకి ఎలా యాడ్ చేయాలి చూడండి. ఇలా ఇమేజ్ యాడ్ చేసే ముందు మనకి ఎన్ని కావాలో అన్ని పార్ట్స్ దీన్ని తీసుకుందాం. అలా తీసుకోవడం కోసం మళ్ళీ మనం ఇదంతా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు గ్రూప్ చేసినటువంటి పార్ట్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి కంట్రోల్ పట్టుకొని, అంటే మొత్తం గ్రూప్ మొత్తం సెలెక్ట్ చేయాలి. ఈ మధ్యలో ఈ ఐటమ్స్ కాకుండా గ్రూప్ మొత్తం, అంటే ఆ లైన్ పైన మనం ఇక్కడ ఈ లైన్ పైన క్లిక్ చేసి కంట్రోల్ పట్టుకొని మనం డ్రాగ్ చేసినట్లయితే చూడండి, ఈ విధంగా డ్రాగ్ చేసి మనం తీసుకోవచ్చు. చూడండి, అయితే యారో అక్కడ దాకా రాలేదు, మనం యారోని మనం సెట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఈ విధంగా చూడండి, అట్లాగే మళ్ళీ కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నాం, ఈ విధంగా యాడ్ చేస్తాం. అయితే ఈ సైజ్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకి పర్టికులర్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, లేబులింగ్ ఎన్ని చేయాలి అనేటువంటిది మనం దానికి తగ్గట్టుగా ఈ సైజు మనం సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా కనిపిస్తాయి. ఇక్కడ నేను ఓవల్ షేప్ ఇచ్చాను, ఓవల్ షేప్ ఇవ్వాలని ఏం లేదు, వేరే షేప్లో కూడా మనం తీసుకోవచ్చు. ఇంకో కాపీ చేసుకుందాం. దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ పాయింట్ని మనం మార్చేసి ఇటువైపు ఇద్దాం. చూడండి, సింపుల్గా జస్ట్ అక్కడ నేను క్లిక్ చేసి ఆ పాయింట్ని మార్చేసాను. పెద్ద చేసి చూద్దాం ఒకసారి. చూడండి, అక్కడ సెట్ చేశాను. ఈ విధంగా ఇప్పుడు ఇది కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసి ఇంకొక భాగం చూడండి, ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అవుతుంది. ఓవర్లాప్ కాకుండా మనం సైజ్ తీసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు మనకు. చూడండి, ఈ విధంగా ఇమేజ్ సంబంధించినటువంటి లేబుల్స్ ఎక్కడెక్కడ ఉండాలో అవన్నీ కూడా సెట్ చేసుకున్నాం. ఇప్పుడు జస్ట్ వాటి ఇమేజ్లో ఈ రౌండ్ షేప్లో దానికి సంబంధించిన ఇమేజ్ ఎలా తీసుకురావాలో నేను చూపిస్తాను. సేవ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఈ షేప్లో దానికి సంబంధించినటువంటి
ఎన్లార్జ్డ్ ఇమేజ్ రావాలనుకుంటే మనం దానికి సంబంధించింది ఆల్రెడీ మనం తయారు చేసుకొని ఉండాలని చెప్పాను కదా, పెయింట్ బ్రష్లో మనం తయారు చేసుకున్నాం. ఫస్ట్ పార్ట్ తీసుకుంటే ఈ పార్ట్ మనం తీసుకుంటాం చూడండి. ఈ విధంగా జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కట్ చేస్తాం. రైట్ క్లిక్ చేసి కట్ చేశాను, లేదా కాపీ చేసుకోవచ్చు, మన ఇష్టం. అది సెలెక్ట్ చేసుకొని కాపీ చేశాను. ఇక్కడ కూడా చేయవచ్చు. చేసి ఇందులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మెయిన్ పార్ట్ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఏ షేప్లో అయితే తీసుకెళ్లాలో ఆ షేప్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ అందులో మళ్ళీ ఈ ఓవెల్ షేప్ పైన క్లిక్ చేయాలి. అంటే ఫస్ట్ మనం క్లిక్ చేసినప్పుడు ఈ గ్రూప్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఓవెల్ షేప్లో కావాలి కాబట్టి ఓవెల్ షేప్ పైన క్లిక్ చేస్తాం మనం. చూడండి, ఇప్పుడు ఈ ఓవెల్ షేప్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ షేప్లోకి వెళ్తాం. ఫార్మాట్ షేప్ విండో మనకు ఓపెన్ అయింది. దీంట్లో ఆప్షన్ చూసినట్లయితే నో ఫిల్ ఉంది, ఇట్లా విధంగా చూడండి, సాలిడ్ ఫిల్ ఉంది, గ్రేడియంట్ ఫిల్ ఉంది. ఇట్లా అన్నింటిలో మనకు ఫోర్త్ ఆప్షన్ ఒకటి ఉంది చూడండి, పిక్చర్ ఆర్ టెక్స్చర్ అని. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఇది సెలెక్ట్ చేయగానే మనకి కింద 2 ఆప్షన్స్ వచ్చాయి. ఇన్సర్ట్ అని వచ్చింది, క్లిప్ బోర్డ్. అంటే మనము ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ మనం కాపీ చేసాం కాబట్టి అది క్లిప్ బోర్డ్లోకి వచ్చింది. ఇప్పుడు జస్ట్ మనం క్లిప్ బోర్డ్ అని క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ అందులోకి వచ్చేస్తుంది. చూడండి, వచ్చింది కదా ఇక్కడ చూడండి. ఇప్పుడు దానికి లేబుల్ ఇస్తాం. నెక్స్ట్ ఇంకొక పార్ట్ చూద్దాం, డీ పార్ట్ చూద్దాం మనం. చూడండి, దీనికి సంబంధించినటువంటిది. ఇందులో మనం ఆల్రెడీ కాపీ చేయలేదు, జస్ట్ ఇక్కడ కాపీ చేద్దాం. సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సినటువంటి పార్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. వీలైనంత వరకు స్క్వేర్ షేప్లో సెలెక్ట్ చేసుకొని కాపీ చేశాను. ఇక్కడ పేజ్ చేసుకొని పక్కన పేజ్ చేసుకుంటే మనకు అది పెద్దగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, నేను పేజ్ చేసి కొంచెం పెద్దగా చేస్తున్నాను, జూమ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు కాపీ చేస్తున్నాను. దీంట్లోకి వెళ్ళిపోయి మనకి ఎక్కడ కావాలి అనుకున్నాం ఈ ప్లేస్లో కదా, ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి మళ్ళీ ఆ ఓవెల్ షేప్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి మనం ఫార్మాట్లోకి వెళ్తే ఇది వస్తుంది, ఫిల్ అనేది వస్తుంది. ఇది ఇంతకుముందు ఆల్రెడీ చేసాం కాబట్టి ఇప్పుడు రెడీగా ఇది వచ్చేసింది. జస్ట్ ఇందులో పిక్చర్ ఆర్ టెక్స్చర్ ఫిల్లో క్లిప్ బోర్డ్, ఆల్రెడీ మనం క్లిప్ బోర్డ్ అక్కడ ఇచ్చాము, ఇక్కడ మనం క్లిప్ బోర్డ్ మళ్ళీ ఇవ్వాలి. దీనికి సంబంధించిన లేబుల్ ఇప్పుడు సేమ్ దీనికి సంబంధించినటువంటి ఫార్మాట్తో లేబుల్ తయారు చేస్తున్నాం. దీన్ని ఈ విధంగా చూడండి, మనం లేబుల్ అందులో సెట్ చేసుకుంటున్నాం. ఆ లేబుల్ సంబంధించినటువంటి కూడా మనం కరెక్ట్ లేబులింగ్ అనేది మనం రెడీగా పెట్టుకున్నాం కాబట్టి దాన్ని ఆ విధంగా సెట్ చేసుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ ఈ పార్ట్ చూడండి, లివర్కి సంబంధించినటువంటి సేమ్ ఆల్రెడీ మనం ఇక్కడ ఎన్లార్జ్ చేసి పెట్టాం. జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, కాపీ, ఇందులోకి వచ్చి ఈ లోపల ఓవల్ సెలెక్ట్ చేసుకొని పిక్చర్ దాంట్లో క్లిప్ బోర్డ్ అనేది క్లిక్ చేయాలి. చూడండి, వచ్చేసింది. అట్లాగే అన్ని పార్ట్స్ మనకి ఏ పార్ట్ కావాలనేది అన్ని కూడా అలాగే చేస్తాం. చూడండి, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాం, కాపీ, ఈ ఓవల్ షేప్, పిక్చర్ ఆర్ టెక్స్చర్, క్లిప్ బోర్డ్. స్మాల్ ఇంటెస్టైన్ సంబంధించింది సెలెక్ట్ చేసుకొని కాపీ, ఇందులో క్లిక్ చేసి క్లిప్ బోర్డ్. అంటే ఇది ఓన్లీ సైన్సే కాదు, మనం వేరు సబ్జెక్ట్స్లో కూడా ఏదైనా హైలైట్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఈ విధంగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. చూడండి, ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఇవి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. మనం ఫుల్ స్క్రీన్లో చూస్తే చూడండి ఏ విధంగా వచ్చింది అనేటువంటి, అంటే మెయిన్ ఇమేజ్ దానికి సంబంధించినటువంటి లేబుల్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ఇప్పుడు దీనికి మనం యానిమేషన్ ఎలా ఇవ్వాలి అంటే, యానిమేషన్ అంటే ఎలా, మనకు ఈ బటన్ క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ తర్వాత లేబుల్ అనేటువంటిది రావడం, తర్వాత ఈ బటన్ క్లిక్ చేస్తే ఇది రావాలి, ఈ బటన్ క్లిక్ చేస్తే ఇది రావాలి. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. దానికోసం యానిమేషన్ క్రియేట్ చేద్దాం. చూడండి, ముందుగా అన్ని లేబుల్స్ కూడా ఈక్వల్గా ఒకే రకంగా ఉండే విధంగా మనం వాటి ఫార్మాట్ సెట్ చేస్తాం. చూడండి, దానికోసం ఫార్మాట్ పెయింట్ చేస్తున్నాను. ఈ విధంగా తర్వాత వాటికి సంబంధించిన పేర్లు కూడా ఇక్కడ ఇచ్చేస్తాం మనం. అన్ని లేబుల్స్ సెట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ
ఈ స్టమక్ సంబంధించినటువంటి కానీ ఇక్కడ ఏ పార్ట్ అయినా సరే ఇందులోదే తీసుకోవాలని ఏం లేదు. దీనికంటే ఏదైనా మంచి క్లోజప్ ఇమేజ్ ఏదైనా బాగుంటే కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి వేరే ఇమేజ్ తీసుకుంటున్నాను. దానిలో కూడా క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఫిల్లోకి వెళ్ళి దీంట్లో క్లిప్ బోర్డ్ పేజ్ చేస్తాను. చూడండి ఇలా పేజ్ చేసిన తర్వాత అది సెంటర్కి రాలేదు. అప్పుడు ఏం చేస్తామంటే ఇమేజ్ పైన క్లిక్ చేసి పైన ఫార్మేట్ 2 సార్లు వచ్చింది చూడండి. రెండో దాంట్లో మనం క్లిక్ చేసి క్రాప్లోకి వెళ్తాం. క్రాప్లోకి వెళ్ళి మనం కరెక్ట్గా దాన్ని సెంటర్లో సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఇమేజెస్ అన్నీ కూడా జూమ్ ఇమేజెస్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాం లేబుల్తో పాటు. అయితే ఇందాక చెప్పినట్టుగా ఏదైనా ఇమేజ్ కరెక్ట్ సెట్ కాలేదు అనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి మనం ఫార్మాట్లోకి వెళ్ళి క్రాప్ అనేటువంటిది అంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని క్రాప్లో మనం కరెక్ట్గా దాన్ని సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ అంటే ఒకసారి పేజ్ చేసిన తర్వాత కూడా మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి ఇది సెట్ అయిపోయింది అనుకుంటే అప్పుడు మనం యానిమేషన్ పార్ట్కి వెళ్తాం. మనం ఏ పార్ట్ చూపించాలనుకుంటున్నాం ఆ పార్ట్ని మనం హైలైట్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇలా అన్ని పార్ట్స్ సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు యానిమేషన్ ఎలా చేయాలి, యానిమేషన్ కోసం మనం ఏం చేయాలనుకున్నాం, ఇది క్లిక్ చేసినప్పుడు ఇది రావాలి. యానిమేటెడ్ ఫామ్లో ఇది క్లిక్ చేసినప్పుడు ఇది రావాలి. అంటే ఎలా చూడండి ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. ఇది క్లిక్ చేసినప్పుడు ఇది వచ్చింది చూడండి. అలాగే మనం ఏ పార్ట్ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి లేబుల్ ఇమేజ్తో పాటు వచ్చింది. పక్కన క్లిక్ చేసినప్పుడు అన్నీ వెళ్ళిపోయాయి. ఇలాంటి ఎఫెక్ట్ మనకు కావాలి. దానికోసం మనం ఏం చేస్తాం చూడండి. మొదట ఈ పర్టికులర్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం మొత్తం గ్రూప్ ఆల్రెడీ చేసి పెట్టాం కదా. అంటే టెక్స్ట్ తర్వాత ఇమేజ్ యారో అన్ని కలిపి ఒక గ్రూప్ చేసాం. ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని యానిమేషన్స్లోకి వెళ్తాం. పైన యానిమేషన్ అనేటువంటి క్లిక్ చేసి దీంట్లో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే యానిమేషన్స్లో కూడా మన ఆబ్జెక్ట్ రావడానికి ఎఫెక్ట్స్ ఉంటాయి, అది వెళ్ళిపోవడానికి ఎఫెక్ట్స్ ఉంటాయి, తర్వాత దానికి చేంజ్ అవ్వడానికి మాడిఫై చేయడానికి. ఇందులో చూడండి క్లిక్ చేస్తే మనకి యారోస్ ఇవన్నీ ఎంట్రన్స్ సంబంధించినటువంటి అంటే రావడానికి సంబంధించినటువంటివి. ఎంఫాసిస్ అంటే చేంజెస్ చేయడానికి, తర్వాత ఎగ్జిట్ అంటే వెళ్ళిపోవడానికి. ఇక్కడ ఉన్నవి రెడీగా ఉన్న ఎఫెక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మోర్ ఎంట్రన్స్ ఎఫెక్ట్స్, మోర్ ఎంఫాసిస్ ఎఫెక్ట్స్, మోర్ ఎగ్జిట్ ఎఫెక్ట్స్, మోర్ పాత్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మనం తీసుకొని కూడా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ మనకు జస్ట్ దీన్ని ఈ రైట్ నుంచి లెఫ్ట్కి ఈ విధంగా వెళ్ళినట్టుగా చూపించాలి కాబట్టి మనకు ఇందులో ఉన్నటువంటి దాంట్లో వైప్ అనేటువంటి సరిపోతుంది. చూడండి వైప్ అనేటువంటిది క్లిక్ చేస్తాను. ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని వైప్ అది కింద నుంచి పైకి వచ్చినట్టుగా కనిపించింది. అయితే వైప్ మనం చేసిన తర్వాత వైప్ అనేటువంటి ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పక్కన ఆప్షన్స్ వస్తాయి, ఎఫెక్ట్ ఆప్షన్స్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం క్లిక్ చేసినప్పుడు ఇది అప్ చూపిస్తుంది, బాటమ్ టు ఫ్రమ్ బాటమ్ ఉంది కాబట్టి అలా వచ్చింది. అయితే మనకి ఎలా కావాలి, రైట్ నుంచి లెఫ్ట్ కావాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేస్తాం. చూడండి మనకు ప్రివ్యూ కూడా వచ్చేసింది. ఓకే ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇది కొంచెం అంటే మనం ఇందాక ప్లే అయినటువంటి ప్రివ్యూ ఫాస్ట్గా అనిపించింది. మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇలా ప్లే చేసి చూడడం కోసం మనకు లెఫ్ట్ సైడ్లో యానిమేషన్ ఫ్యాన్లోనే యానిమేషన్ టూల్ బార్లో లెఫ్ట్ సైడ్ ప్రివ్యూ ఉంది చూడండి. క్లిక్ చేస్తే మనకు అది మళ్ళీ కనిపిస్తుంది. దీన్ని కొంచెం స్లో చేద్దాం. స్లో చేయడం కోసం ఇక్కడ మనకు డ్యూరేషన్ అని ఉంది కదా, దీన్ని మనం పెంచవచ్చు అంటే ఎక్కువసేపు రావడానికి యానిమేషన్. లేదా ఈ యానిమేషన్ పేన్ అని ఉంటుంది పైన, ఇది క్లిక్ చేస్తే మనం ఇచ్చినటువంటి యానిమేషన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి ఇలా. ఇప్పుడు దీనికి మనం యానిమేషన్ ఇచ్చాం, ఇక్కడ వచ్చింది. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసి టైమింగ్లో మనకి ఇక్కడ స్లో లేదా మీడియం మనం ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ మనం చేసుకోవచ్చు. చూడండి కొద్దిగా స్లోగా వచ్చింది అంటే డీసెంట్గా ఉంది. ఇప్పుడు దీనికి ఎఫెక్ట్ అనేటువంటిది ఇచ్చాము. ఆ ఎఫెక్ట్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ మౌస్ క్లిక్ చేసినప్పుడు ఎఫెక్ట్ వస్తుందండి. ఇది ఒకసారి ప్లే చేసి చూద్దాం. నేను ఇక్కడ మామూలుగా మౌస్ క్లిక్ చేశాను వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఈ బటన్ పైన క్లిక్ చేస్తే రావట్లేదు, జస్ట్ పక్కన క్లిక్ చేసినా కూడా వచ్చేస్తుంది అది. చూడండి ఈ విధంగా ఎఫెక్ట్ అయితే సెట్ అయింది, కానీ ఈ బటన్కి సెట్ కావాలి. ఇప్పుడు ఈ బటన్కి సంబంధించినటువంటి ఆ ట్రిగ్గర్ అనేటువంటి సెట్ చేయాలంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఆల్రెడీ ఆబ్జెక్ట్ అలాగే సెలెక్ట్ చేసుకొని ఈ పైన మనకు ట్రిగ్గర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, అక్కడైనా తీసుకోవచ్చు. లేదా దీన్ని డబుల్ క్లిక్ చేస్తే కూడా మనకు టైమింగ్లో ట్రిగ్గర్ అనేటువంటిది వస్తుంది చూడండి. అయితే ఇక్కడ డైరెక్ట్గా పైన ఉంది కాబట్టి ట్రిగ్గర్ అనేటువంటిది తీసుకుంటాను. ఇది సెలెక్ట్ చేసుకొని దీన్ని ట్రిగ్గర్ ఏది ఇవ్వాలనేటువంటిది చూడండి. ట్రిగ్గర్ మనం ఇందులో ఆల్రెడీ మనం నెంబర్స్ ఇచ్చుకున్నాం 1 2 3 4 అని ఆ బటన్స్ నేమ్ ఇచ్చాం కదా. ఇక్కడ 1 అనేది ఇస్తే అది దానికి సెట్ అయిపోతుంది. అయితే ఇది చేసే ముందు మనం ఈ ఎఫెక్ట్ అన్నిటికి ఇద్దాం. ఫస్ట్ ఇచ్చిన తర్వాత అవి మనం సెట్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు ఈ యానిమేషన్ ఎఫెక్ట్ మిగతా వాటి అన్నిటికి ఇద్దాం.
ఎలా ఇవ్వాలంటే మనం మళ్ళీ అన్నిటికి వెళ్ళి వైపు ఇవ్వడం అదంతా కాకుండా జస్ట్ ఇదే ఎఫెక్ట్ అన్నిటికి కావాలంటే యానిమేషన్ పెయింటర్ అని ఉంది ఇక్కడ పైన చూడండి. ఈ యానిమేషన్ పెయింటర్ తీసుకొని మనం చేస్తాం. అంటే ఇది అలాగే సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ పెయింటర్ని క్లిక్ చేయొచ్చు, లేదా డబుల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఒక్కసారి వాడుకోవడానికి ఉంటుంది, డబుల్ క్లిక్ చేస్తే ఎన్నిసార్లు అయినా మనం మల్టిపుల్ టైమ్స్ వాడడానికి ఉంటుంది. డబుల్ క్లిక్ చేశాను, చేసి ఈ గ్రూప్ పైన క్లిక్ చేస్తాను చూడండి. ఈ గ్రూప్ పైన వచ్చింది, ఇప్పుడు ఆ గ్రూప్ పైన వచ్చింది. అట్లాగే నెక్స్ట్ ఈ గ్రూప్ పైన వచ్చింది చూడండి, మనకు అది ప్లే అయ్యి చూపిస్తుంది. ఇప్పుడు ఈ గ్రూప్ పైన కాకపోతే అది రైట్ టు లెఫ్ట్ ఉంది, మనం దాన్ని మార్చుకుందాం మళ్ళీ. లేదా వీటన్నిటి కలిపి ఒక ఎఫెక్ట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు, అట్లా కూడా చేయొచ్చు చూడండి. ఓకే, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశాను, అంటే ఆ ఎఫెక్ట్ అన్నిటికి ఇచ్చాం మనం. ఇప్పుడు దీనికి మాత్రం ఎఫెక్ట్ ఎలా ఉంది, రైట్ టు లెఫ్ట్ కాకుండా లెఫ్ట్ టు రైట్ ఇవ్వాలి. చూడండి ఇదే సేమ్ ఎఫెక్ట్ అన్నిటికి ఇవ్వడానికి మనం ఇది సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ పెయింటర్లోకి వెళ్ళి చూడండి ఈ విధంగా ఇవి లెఫ్ట్ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది. దీంతో కంప్లీట్ అయ్యాయి, అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఒకసారి మనం ప్రివ్యూ చూద్దాం ఎలా ఉంటుందో షోలో. చూడండి, జస్ట్ నేను పక్క క్లిక్ చేస్తున్నాను, బటన్స్ పైన క్లిక్ చేయట్లేదు. బటన్స్ పైన క్లిక్ చేసినా కూడా అది వేరే ఏదో వస్తుంది, అంటే వాటికి ఇంకా సెట్ కాలేదు, జస్ట్ యానిమేషన్ వస్తుంది అంతే. చూడండి, ఇది యానిమేషన్ పార్ట్ వరకు. మనం నెక్స్ట్ కొంచెం అడ్వాన్స్గా వెళ్తే ఇప్పుడు బటన్ సెట్ చేసుకోవడం ఎలా అనేటువంటి చూద్దాం. ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని పైన ట్రిగ్గర్ అనేటువంటిది ఇక్కడ రాకపోతే, ఒకవేళ మనం ఈ ఫస్ట్ యానిమేషన్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ పక్కనే సెలెక్ట్ అయింది చూడండి గ్రూప్ 41 అనేది, ఇది డబుల్ క్లిక్ చేస్తే టైమింగ్లో మనకు ట్రిగ్గర్స్ ఉంటాయి. అక్కడ రాకపోతే ఇక్కడైనా సెలెక్ట్ చేయొచ్చు. ఇది సెలెక్ట్ చేసుకొని మనం ట్రిగ్గర్స్లో దేనికి ఇవ్వాలనుకున్నాం, ఫస్ట్ బటన్కి నెంబర్ 1 ఇచ్చాం కదా, మనం ఆల్రెడీ 1కి ఇచ్చాము. చూద్దాం ఒకసారి అది సెట్ అయిందా లేదా చూద్దాం. ఇప్పుడు వేరే దాని మీదకి వెళ్తే మనకు మౌస్ ఏం చేంజ్ కావట్లేదు. దీనిపైకి రాగానే మౌస్ కర్సర్ చేంజ్ అయింది చూడండి, అంటే ఇది క్లిక్ చేయవచ్చు అండి. ఇప్పుడు క్లిక్ చేసి చూద్దాం, వచ్చేసింది మనకు కావాల్సిన ఎఫెక్ట్ ఇక్కడ మనకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మిగతా వాటికి కూడా సెట్ చేద్దాం. ఎలా, ఇది తీసుకొని, అంటే మనకి ఇది 1 తర్వాత 2 ఇది అనుకున్నాం కదా, ఇది సెలెక్ట్ చేసుకొని దాని ట్రిగ్గర్స్లో ఆన్ క్లిక్ ఆఫ్ 2 తీసుకున్నాం, తర్వాత 3 తీసుకున్నాం, మనం ఇది తీసుకున్నాం కదా, ఇది 3. ఈ గ్రూప్ మొత్తానికి 3 ఇచ్చాం కాబట్టి ఆన్ క్లిక్ ఆఫ్ 3. దీనికి స్టమక్ అని పేరు ఇచ్చాం మనం, అది పేర్లు ఇస్తే ఇక్కడ ఈజీ అవుతుంది అన్నట్టు. ఒక్కోసారి మనం కిందికి మీదకి జరిపినా కూడా పేర్లు ఇచ్చినట్లయితే ఈజీగా ఉంటుంది. ఆన్ క్లిక్ ఆఫ్ స్టమక్ అని ఇచ్చాము. ఈ విధంగా 1 2 3 4 అయిపోయాయి. ఇప్పుడు 5th వన్, ఇంకా లాస్ట్ మనకు చివరిని మిగిలింది 9. ట్రిగ్గర్ ఆన్ క్లిక్ ఆఫ్ 9, అంటే అన్నిటికి మనం ట్రిగ్గర్ ఇచ్చేసాం. ట్రిగ్గర్ మీన్స్ మనం ఏది క్లిక్ చేసినప్పుడు అది రన్ కావాలి, యానిమేషన్ అనేటువంటిది ట్రిగ్గర్. సేవ్ చేస్తున్నాను, జస్ట్ ప్లే చేసి చూపిస్తాను చూడండి. మన కర్సర్ దానిపైన తీసుకెళ్ళినప్పుడు హ్యాండ్గా మారుతుంది చూడండి, హ్యాండ్ ఐకాన్గా మారుతుంది, అంటే వాటికి ట్రిగ్గర్ వచ్చింది. ఇప్పుడు క్లిక్ చేస్తాను చూడండి, నెక్స్ట్ ఇది క్లిక్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి ఎఫెక్ట్తో మనం పవర్ పాయింట్లో యానిమేటెడ్ లేబుల్స్ అనేటువంటిది తయారు చేసుకున్నాం చూడండి. మనకి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ని మనం క్లిక్ చేయగానే, అక్కడ ఇచ్చినటువంటి ఆ బటన్ క్లిక్ చేయగానే మనకు దానికి సంబంధించినటువంటి లేబుల్, తర్వాత ఎన్లార్జ్ అనేటువంటి ఇమేజ్ కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ కనిపించకుండా, అంటే మనం ఏదైనా ఒక బటన్ పెట్టి అవి కనిపించకుండా ఉండాలంటే ఎలా చేయాలనేటువంటి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఈ బటన్స్కి ఇచ్చాం కదా, అలా కాకుండా పక్కన లేబుల్స్ ఇస్తే జస్ట్ ఈ బటన్ జరిపి మనం పక్కన జరుపుకొని దాన్ని ఇవ్వడం అంతే. సేమ్ దీన్నే, అంటే ఇక్కడ బటన్ పెట్టాం కదా, ఈ బటన్ ఇక్కడ పెట్టకుండా పక్కన పెట్టి దానికి పేరు ఇచ్చేస్తాం, అక్కడ లేబుల్ ఇచ్చేసి అది క్లిక్ చేసినప్పుడు ఇది వచ్చేలాగా మనం సెట్ చేసుకుంటాం. ఒక్కటి చేసి చూపిస్తాను నేను చూడండి. ఇందులో ఈసోఫేగస్ అనేటువంటిది ఆరోకి ఇక్కడ మనం డిస్కనెక్ట్ చేద్దాం. ఇది చేసి ఇప్పుడు ఈ షేప్ని పక్కన తీసుకొస్తున్నాను. తీసుకొచ్చి ఈ విధంగా షేప్స్ పైన క్లిక్ చేసి ఫార్మాట్లోకి వెళ్ళి ఎడిట్ షేప్లో చేంజ్ షేప్ అని చెప్పి మనం షేప్ చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ లేబుల్ ఇక్కడ ఇవ్వకుండా ఇంకేం చేస్తామంటే ఈ విధంగా ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే చూడండి, జస్ట్ ఇది మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. క్లిక్ చేయగానే చూడండి
ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అన్నిటికీ సెట్ చేయొచ్చు. ఇది అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు వీటిని అన్నిటిని హైడ్ చేయాలంటే అంటే ఇప్పుడు దీన్ని బటన్స్ లాగా కాకుండా మళ్ళీ ముందులాగా మార్చేస్తున్నాను చూడండి. ఎప్పటిలాగా పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని అన్ని హైడ్ చేయడానికి ఒక బటన్ ఇద్దాం. మనం ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్లో లేదా మన హోమ్లోనే షేప్ కూడా వస్తుంది. ఇక్కడ ఒక బటన్ ఇస్తాను హైడ్ ఆల్ అని. వీటిని ఇప్పుడు హైడ్ చేయాలంటే హైడ్ ఆల్ బటన్ అటువంటిది రెడీ చేసుకున్నాం. రెడీ చేసుకున్న తర్వాత దీనికి పేరు కూడా ఇచ్చాం హైడ్ ఆల్ అని. ఇప్పుడు మనకి దేనికైతే హైడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని, అంటే ఇవన్నీ హైడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అట్ ఎ టైం అవి సెలెక్ట్ చేసుకొని చూడండి, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసుకొని సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా యానిమేషన్స్కి వెళ్ళకుండా, యానిమేషన్స్కి వెళ్తే ఏమవుతుందంటే ఇంతకుముందు ఉన్న యానిమేషన్ వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇవి సెలెక్ట్ చేసుకొని చూడండి, కంట్రోల్ పట్టుకొని నేను క్లిక్ చేశాను, అన్ని సెలెక్ట్ అవుతున్నాయి. సెలెక్ట్ అయిన తర్వాత యాడ్ యానిమేషన్స్లోకి వెళ్తాం. యాడ్ యానిమేషన్లో కిందికి వచ్చి ఎగ్జిట్లో డిసపియర్ అనేటువంటిది, డిసపియర్ ఇవ్వచ్చు, మనం ఏదైనా ఎఫెక్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను డిసపియర్ ఇస్తున్నాను చూడండి, ఆ విధంగా డిసపియర్ అవుతాయి. అది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది కూడా మనకి ఇక్కడ వచ్చేసింది చూడండి. అయితే ఈ విధంగా ఒక సింగిల్ క్లిక్కి ఇవన్నీ సెట్ అయ్యాయి. అలా కాకుండా ఇప్పుడు మనం దీనికి సెట్ చేయాలి అంటే మనం ఇవన్నీ ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని ట్రిగ్గర్లోకి వెళ్ళి ఆన్ క్లిక్ ఆఫ్ హైడ్ ఆల్ బటన్, ఈ విధంగా చూడండి దానికి సెట్ అయిపోయింది. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇది చూడండి ఈ విధంగా వస్తున్నాయి. తర్వాత ఇది క్లిక్ చేసినప్పుడు హైడ్ కావాలి. ఇప్పుడు మనము ఇలా క్లిక్ చేస్తూ పక్కదాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే మనము ఒక ఆప్షన్ సెట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం వేరే ఎక్కడ క్లిక్ చేసినా ఇంకా ఏం పని చేయదు. అప్పుడు జస్ట్ మనం ఎస్కేప్ కొడితేనే క్లోజ్ అవుతుంది, లేదా మనం ఒకవేళ ఎగ్జిట్ బటన్ పెట్టుకుంటే క్లోజ్ అవుతుంది. అలా కావాలంటే మనం చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. దీంట్లో ఈ విండోలో మనకు ట్రాన్సిషన్స్ అనేటువంటిది చూడండి. ట్రాన్సిషన్స్ అనే దాంట్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆన్ మౌస్ క్లిక్ అనేటువంటి తీసేయాలి. చూడండి మళ్ళీ ట్రాన్సిషన్స్లో ఆన్ మౌస్ క్లిక్ అనేటువంటి తీసేస్తే మనకి ఏమవుతుందంటే పక్కన ఎక్కడైనా క్లిక్ చేసినా కూడా అది ఇంకా నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళదు, జస్ట్ మనం ఇందులోనే ఉంటుంది. చూడండి ఈ విధంగా మనం కంప్లీట్ వర్క్ అయిపోయే వరకు కూడా ఇందులోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. మనంతటా మనం ఇక్కడ క్లోజ్ చేసినా లేదా రైట్ క్లిక్ చేసి ఎండ్ అన్నా లేదా ఎస్కేప్ కొట్టినా అది క్లోజ్ అవుతుంది. ఈ విధంగా చూడండి ఎఫెక్ట్ వచ్చింది. మనకు కావాల్సిన వాటికి లేబుల్స్ వచ్చాయి. ఆ తర్వాత హైడ్ ఆల్ అనేటువంటిది వచ్చింది. ఈ హైడ్ ఆల్ అనేటువంటిది కాకుండా జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే అదే హైడ్ అయ్యేటట్టు కూడా మనం యానిమేషన్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే అదే హైడ్ అయ్యే విధంగా, దీనిపైన క్లిక్ చేస్తే అదే హైడ్ అయ్యే విధంగా కూడా మనం ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ దాన్నే మనం ట్రిగ్గర్గా సెట్ చేస్తాం. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి నేను చూపిస్తాను, ఒకటి హైడ్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి సంబంధించిన హైడ్ అని ఇక్కడ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి దీనికి ట్రిగ్గర్ ఏది పెడుతున్నా చూడండి. దీని పేరేముంది ఇక్కడ మనకు గ్రూప్ 59 కదా. ఓకే, ఇప్పుడు గ్రూప్ 59 హైడ్ యానిమేషన్ ఏదైతే ఉందో దానికి ట్రిగ్గర్గా గ్రూప్ 59 ఇస్తాను మళ్ళీ. చూడండి ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. మిగతావన్నీ కూడా వేరే బటన్ క్లిక్ చేసినప్పుడు హైడ్ అవుతాయి. చూడండి అయితే ఇప్పుడు ఇవి క్లిక్ చేస్తున్నాను, హైడ్ అవ్వట్లేదు. చూడండి ఇది మాత్రం క్లిక్ చేస్తే హైడ్ అయిపోయింది. గమనించారా? అంటే దానికి అదే కూడా మనం ఇవ్వచ్చు. సేమ్ ఎఫెక్ట్ రివర్స్ స్లోగా ఎఫెక్ట్ కూడా వచ్చే విధంగా కూడా ఇవ్వచ్చు. చూడండి దాన్ని ఎఫెక్ట్ మారుస్తాను నేను. హైడ్ యానిమేషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ దాని ఎఫెక్ట్ నేను మారుస్తాను. వైప్ పెట్టేసి స్లోగా ఫ్రమ్ రైట్ ఇస్తాను. తర్వాత దాని టైమింగ్ కూడా నేను మారుస్తాను. ఇక్కడ టైమింగ్లో స్లో అనేటువంటిది పెడతాను. ఇట్లా చూడండి ఇది వచ్చింది. క్లిక్ చేయగానే మళ్ళీ స్లోగా వెళ్ళిపోతుంది. ఈ విధంగా దానికి అదే ట్రిగ్గర్గా కూడా మనం సెట్ చేయొచ్చు. ట్రిగ్గర్స్ అనేటువంటిది కొంత అడ్వాన్స్డ్ ఫీచర్. ఇది అన్నిట్లో కూడా ఉంది. పాత ఆఫీస్ వర్షన్లో కూడా ఈ ట్రిగ్గర్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ విధంగా మనం పవర్ పాయింట్లో ఇంటరాక్టివ్ యానిమేషన్ అనేటువంటిది మనం తయారు చేయడానికి అవకాశం ఉంది. చూడండి దీన్ని మన స్టూడెంట్స్ని అడిగి, అంటే స్టూడెంట్కి ఒక పార్ట్ చూపించి ఇదేం పార్ట్ అని అడిగి వాళ్ళు చెప్పిన తర్వాత మనం దాన్ని రివీల్ చేయవచ్చు ఇలా. లేదా స్టూడెంట్కే ఇచ్చి వాళ్ళంతటా వాళ్ళు క్లిక్ చేస్తూ రివీల్ చేసుకునే విధంగా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ పిక్చర్ వచ్చే విధంగా చూపించాం, దాంతోపాటు ఆడియో కూడా వచ్చే విధంగా చేసుకోవచ్చు. అంటే ఇది క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి పేరు ఏదైతే ఉందో అది ఆడియో లాగా రావడం, అలా కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
చూడండి ఈ విధంగా. దీనికి హైడ్ ఆల్లో తీసేసి అందులో పెట్టాం కాబట్టి మనకు అది దానికి అది ఈ విధంగా ఈరోజు మనం ఒక ఇమేజ్కి లేబులింగ్ ఇవ్వడం, ఆ లేబులింగ్ అనేటువంటిది కూడా ఒక జూమ్ ఇమేజ్తో పాటు ఇచ్చి దానికి యానిమేషన్ ఇస్తూ ఆ యానిమేషన్ కూడా ఒక బటన్కి ఎలా సెట్ చేయాలనేటువంటిది మనం ఈరోజు చూసాం. హోప్ ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.